ఓకే. ఈరోజు మనం ఈ డీజీపే లైట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారనమాట. ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కూడా ఏదో ఒక కామెంట్ అయితే అలా వస్తూనే ఉంది ప్రతిరోజును. డీజీపే లైట్ దాని గురించి చెప్పమని. అంటే ఈ డీజీపే లైట్ అంటే ఏంటి అసలు ఏ విధంగా ఉపయోగపడుతది? అంటే ఇంతకుముందు మనం సీఎస్‌సి ఉన్నవారందరికీ కూడా డీజీపే అనేది వాడేవారు కదా! ఆ వెర్షన్ ఏంటంటే ఇప్పుడు అప్‌గ్రేడ్ చేశారనమాట. చేసిన తర్వాత మనకి డీజీపే లైట్ అనే వెర్షన్‌లో మనకైతే తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఇది కంప్లీట్‌గా ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వగలం. ఎందుకంటే మనం డీజీపేలో ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ ద్వారా మనం అయితే లాగిన్ అయ్యేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీపీ అనమాట. అయితే ప్రతిసారి కూడా మనం ఓటీపీ అనేది ఇచ్చి లాగిన్ అవ్వవసరం లేదు. ఒకసారి మనం లాగిన్ అయితే ఆ రోజంతా కూడా సరిపోద్ది అనమాట. డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోద్ది. అయితే మనం కేవైసీ కూడా ఇందులో కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం టోటల్‌గా డెమో ప్రాసెస్‌లో చెప్తాను మీకు. అయితే టోటల్‌గా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సర్వీసులన్నీ కూడా మీకు అవుతాయి అనమాట. అయితే ముందే చేయొద్దు. ఎందుకంటే కేవైసీ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం వెబ్ క్యామ్ ముందు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా మనం చూపించాలి. చూపించి మనం క్యాప్చర్ చేయాలి. అయితే ఈ డీజీపే లైట్లో ఏం చేస్తారంటే ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ అనమాట. చాలామంది ఏఈపీఎస్ విత్డ్రాల్ చేస్తూ ఉంటారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఫింగర్ ప్రింట్ ద్వారా అమౌంట్ అనేది తీస్తూ ఉంటారనమాట. అలాగే ఫింగర్ ప్రింట్ ద్వారా అమౌంట్ వేయడం, అలాగే ఎంఏటిఎం అంటే మిషన్స్ ఉంటాయి కదా, ఏటీఎం మిషన్స్ చిన్నవి, ఆ కార్డ్స్ మన డెబిట్ కార్డ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ అమౌంట్ అనేది విత్డ్రా చేస్తూ ఉంటారు, మళ్ళీ వేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇందులో టోటల్గా చేయొచ్చు. ఇంకా మీకు ఆ ఏటీఎం మిషన్ అనేది మీరు తీసుకోండి. ఆ మినీ ఏటీఎం మిషన్ తీసుకుంటే మీకు ఇందులో నుంచే డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ద్వారా మనకి మంత్లీ ఎంత అని చెప్పేసి లిమిట్ ఉంటుంది. అర్థమైందా? ఆ లిమిట్ దాటిపోతే మనకు రాదు. అప్పుడు డెబిట్ కార్డు యూజ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. అయితే ఇందులో మీరు విత్డ్రా చేసినందుకు గాను ఖచ్చితంగా మీకు అయితే కమిషన్ వస్తుంది అనమాట. ఇంతకుముందు డీజీపేలో ఎలా వచ్చేదే ఇందులోనే కూడా అలాగే వస్తుంది. బట్ ఏంటంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే అమౌంట్ ఎవరికైనా పంపిస్తే కనుక వాళ్ళు ఛార్జెస్ అనేది వేస్తారనమాట. ప్రతి దాంట్లోనే ఉండేదే అది. ఓకేనా? ఈ వెర్షన్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. దాంట్లో మీకు ఏపీకే ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఆ ఫైల్ అనేది వీలైతే నేను గూగుల్ డ్రైవ్లో మీకు ఇస్తాను, కింద లింక్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫోన్లోని కూడా చేసుకోవచ్చు. ఫోన్లోని సిస్టంలోని చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సర్వీసులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు మనకు డీజీపీలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉండే అప్పుడప్పుడు జరిగాయి. ఇందులో అయితే అలాంటిది ఏం లేదు, చక్కగా పనిచేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేసుకోండి. అయితే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది చెప్పడం మర్చిపోయి చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇంతకుముందు మన సిఎస్సి ఐడియే మన యూజర్ ఐడి ఉండేది డీజీపీకి. బట్ ఇప్పుడు ఏంటంటే అది కాదనమాట. మనం ఖచ్చితంగా మన డిఎం గారిని అయితే మనం కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ పంపిస్తారు. ఆ ఫామ్ మనం ఫిల్ చేసి వాళ్ళకి పంపించాం అనుకోండి, మన సిఎస్సి ఐడి ముందు ఒక 2-3 నెంబర్లు అయితే యాడ్ చేసి వాళ్ళు యాక్టివేషన్ చేసి మనకు పంపిస్తారనమాట. తర్వాత మనం ఫర్గెట్ కొట్టి మనం పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా? వాళ్ళైతే మనం కన్సల్ట్ అవ్వాలి. అప్పుడే ఐడి యాక్టివేషన్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఈ సర్వీసులు అయితే మనం చేసుకోగలం. ఓకేనా? మరి కంప్లీట్గా ఈరోజు డెమో ప్రాసెస్ని చూపిస్తాం, చూడండి. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఇది డీజీపే లైట్ తాలూకా ఇంటర్ఫేస్ అనమాట. అయితే ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం అయితే సైన్ ఇన్ అవుదాం. మరి ఇది లాగిన్ ఎలా వస్తుందని చెప్పేసి నేను ముందు చెప్పాను కదా, ఆ విధంగా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వగానే మనకి ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఈ ట్యాబ్ను మనం క్లోజ్ చేద్దాం. మీకు ఏదైనా ఈ డీజీపే లైట్లో మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అయితే మొత్తం ట్యాబ్లన్నీ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక డైలాగ్ బాక్స్ అయితే మనకు వస్తుంది అనమాట. కేవైసీ యాక్టివేషన్ అని చెప్పేసి నాకు ఇంకా ఇక్కడ పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ స్టార్ట్ కేవైసీ అని చెప్పేసి ఉంటుంది. లేదు అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసి మీకు దీని కింద ఉంటుంది కేవైసీ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేశారనుకోండి, ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. తర్వాత మీ యొక్క షాప్ ఫొటోస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి మనం. అయితే ఇక్కడ వెరిఫై ఓటీపీని ఇచ్చి నేనైతే వెరిఫై చేస్తాను. చూడండి, అక్కడ ఓటీపీ వెరిఫై చేయగానే అది ఫోన్ తాలూకా ఓటీపీ అనమాట, మొబైల్ ఓటీపీ. ఇది వచ్చేసి మనకి మెయిల్ తాలూకా ఓటీపీ అనమాట. అయితే ఇది ఒకవేళ కావాలి అనుకుంటే సెండ్ ఓటీపీ ఇచ్చి దీన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను స్కిప్ చేస్తున్నాను. ఓకేనా? నేను స్కిప్ చేశాను అనుకోండి, జస్ట్ మనకి యూజర్ కంటెంట్ అండ్ డిక్లరేషన్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఐ యామ్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ కూడా 3 కూడా టిక్ మార్క్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకొని జస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు పాన్ వెరిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ జస్ట్ మీరు అప్లోడ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ
మీరు చూడొచ్చు ఇక్కడ డెమో కూడా మనకైతే చూపిస్తున్నారనమాట. మనకి ఈ విధంగా అయితే మనకి ఉండాలి. ఓకేనా, ఈ రెండు కూడా రాంగ్, ఇలా అయితే ఉండకూడదు. ప్రొసీడ్ టు క్యాప్చర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి క్యామ్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా, నాకు చూడండి నా ప్రిజమ్ లైవ్ స్టూడియో అనేది నా దాంట్లో ఉంది కాబట్టి నాకైతే ఓపెన్ అయింది. జస్ట్ నేను ఇలాగ నాకు ముందు పెట్టి నేను జస్ట్ కింద క్లిక్ చేసి ముందు పెట్టి మీరు అంటే వెబ్ క్యామ్ ముందు మీరు పాన్ కార్డ్ అనేది ఇలా చూపించాలన్నమాట. చూపిస్తే ఆ ఫోటో అనేది క్యాప్చర్ తీసుకొని అప్లోడ్ అవుద్ది. ఓకేనా, చూడండి ఇక్కడ. అలాగే మీరు పాన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కూడా సేమ్ అలాగే చేయాలి. తర్వాత మీకు షాప్ ఫోటోస్ కూడా అడుగుతుంది అనమాట. బట్ నేను ఏంటంటే జస్ట్ మీకు చూపించడం కోసం ఇది విధంగా చెప్పాను. మీరు మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. నేను లేదు, ఈ రెండు కూడా అప్లోడ్ చేస్తే సరిపోద్ది అనమాట. జస్ట్ చూపించాలి మీరు కెమెరా ముందు. ఓకేనా, అయితే ఇక్కడ సర్వీసెస్లోకి అయితే రండి. ఒకటే మనం ట్యాబ్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సర్వీసెస్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి అంటే ఎవరికైనా మనీ పంపించడానికి అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ సెండర్ అని చెప్పేసి ఉంది, వాళ్ళ తాలూకా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూడండి ఎంటర్ చేయగానే మనకి ఒకవేళ ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ అనేది ఇందులో యాడ్ చేసి ఉంటే కనుక, అంటే బెనిఫిషరీని యాడ్ చేసి ఉంటే కనుక మనకు వస్తుంది. బట్ నేను యాడ్ చేయలేదు కాబట్టి కొత్తగా అడుగుతుంది అనమాట. దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత కస్టమర్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి జస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఓటీపీ కూడా వెళ్తుంది అనమాట ఇదే నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేస్తే మనం ఆ బెనిఫిషరీ అనేది యాడ్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి కస్టమర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ మీరు యాడ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అకౌంట్ నెంబర్ అడుగుతుంది, నెక్స్ట్ బ్యాంక్ నేమ్ అడుగుతుంది, ఎఫ్ఎస్సి కోడ్, అలాగే బెనిఫిషరీ నేము బ్యాంక్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, తర్వాత ఈ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చేసి టోటల్గా వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ వచ్చేసి మినిమం అమౌంట్ ఒక ఎంతో కొంత మీరు ఎంత పంపిస్తున్నారు అనేది అంత అయితే మీరు యాడ్ చేసుకోండి. అంటే మీరు ఎంత పంపిస్తున్నారు అంతే కాదు, మిగతా టోటల్గా ఒక ₹1,00,000 యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ ₹1,00,000 మీరు ఎంతైనా పంపించుకోవచ్చు. ఓకేనా, నేనైతే ఒక ₹10 ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు పాపప్ అయితే వస్తుంది అనమాట, వెరిఫై అని చెప్పేసి. దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి వెరిఫై అయిపోద్ది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం అమౌంట్ అనేది నెఫ్ట్లో కానీ ఐఎంపీఎస్ కానీ మనం అయితే వాళ్ళకి అమౌంట్ అనేది పంపించవచ్చు. అలా అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక మనం లెఫ్ట్ సైడ్లోకి వచ్చేస్తే యూనిఫైడ్ ఏఈపీఎస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్, ఈ మూడు కూడా మనం అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి మీరు చేస్తూ ఉంటారు కదా, అవి అనమాట. ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే ఆధార్ ఐడి అని చెప్పేసి ఉంది. దీన్ని టిక్ మార్క్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ విఐడి అయితే మనం ఇవ్వాలన్నమాట. ఒకవేళ దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆధార్ నెంబర్తో అయితే ఇవ్వాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ బ్యాంక్ని చూజ్ చేసుకోండి, ఏ బ్యాంకులో నుంచి తీస్తున్నారు ఏంటి అనేది. తర్వాత ఇక్కడ ఎంత మీ యొక్క అమౌంట్ అనేది ఎంత విత్డ్రా చేస్తున్నారు అనేది ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ మనకు ర్యాండమ్గా ఏంటంటే 500, 1000 అలా ఇచ్చారు. ఒకవేళ మీరు ఇంకా అమౌంట్ అనేది ఇందులో లేకపోతే మీరు అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీరు అమౌంట్ అనేది ఇచ్చుకొని ఇక్కడ సబ్మిట్ చేశారనుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ క్యాప్చర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి పుట్ యువర్ ఫింగర్ అని చెప్పేసి అడుగుతుంది. దీనికి క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ వ్యాలెట్లోకి అయితే వస్తుంది అనమాట ఈ అమౌంట్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యి. ఓకేనా, ఇదనమాట. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ కూడా. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎంఏటీఎం అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఇది మిషన్ అనమాట. మైక్రో ఏటీఎం మిషన్స్ అయితే ఉంటాయి కదా, దాని ద్వారా మనం కార్డ్ని ఇన్సర్ట్ చేసి అమౌంట్ అనేది తీయొచ్చు. ఇక్కడ నుంచి అదే బ్యాలెన్స్ ఎంక్వైరీ చూసుకోవచ్చు కార్డు ద్వారా. అలాగే ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమైంది, తర్వాత క్యాష్ విత్డ్రా కూడా అక్కడి నుంచి అయితే మనం చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది కనెక్ట్ చేసి ఉంచాలి మన పీసీకి. ఆ మిషన్ అనేది మనం కనెక్ట్ చేసి ఇచ్చి అక్కడి నుంచి మనం డైరెక్ట్గా తీయొచ్చు. ఓకేనా, తర్వాత కొద్దిగా లెఫ్ట్ సైడ్లోకి అయితే వద్దాం. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఏమున్నాయి, జనరల్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు ఏంటి అనేది డేట్ వైజ్గా మనం అయితే చూసుకోవచ్చు. ఇందులో మీరు వ్యాలెట్ రిపోర్టు, అలాగే లోన్ రీపేమెంట్ కూడా మీకు ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు యూపీఐ నుంచి ఎంత చేశారు, మీకు కమిషన్ ఎంత వచ్చింది, తర్వాత వ్యాలెట్లో ఎంత క్యాష్ పే అవుట్ ఎలా చేయాలి ఏంటి, క్యాష్ పే అవుట్ మెయిన్ అనమాట. ఇది క్యాష్ పే అవుట్ అనేది ఎంత చేశారు ఏంటి అనేది, తర్వాత ఏఈపీఎస్ విత్డ్రాలో ఎంత చేశారు, నెక్స్ట్ ఇవన్నీ కూడా టోటల్గా తెలుస్తుంటాయి. అలాగే ఏటీఎం మిషన్ నుంచి మీరు ఎంత తీశారు, ఎంత డిపాజిట్ చేశారు మొత్తం టోటల్గా ఇక్కడ వస్తుంది. అలా తర్వాత ఇక్కడ వ్యాలెట్ టాప్అప్,
ఇందులో మీకు అమౌంట్ కనుక లేదనుకోండి, ఒకవేళ ఇందులో అమౌంట్ వేసుకోవాలి అనుకుంటే మీరు ఆ అమౌంట్ తాలూకా రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు క్యాష్ డిపాజిట్, నెఫ్ట్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, యూపీఐ ద్వారా, నెక్స్ట్ పేమెంట్ గేట్వే ద్వారా మీరైతే ఇక్కడ నుంచి అమౌంట్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేస్తారు. ఎంటర్ చేసి జస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారనుకోండి, ఇక్కడ జనరేట్ క్యూఆర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. దీన్ని స్కాన్ చేసి మీరు ఫోన్పే నుంచి ద్వారా కానీ, లేదంటే భీమ్ యాప్ ద్వారా నుంచి కానీ, లేదంటే గూగుల్ పే కానీ, పేటిఎం కానీ దీని నుంచి స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేశారనుకోండి, మీకు వ్యాలెట్లోకి అయితే వస్తాయి అనమాట. వ్యాలెట్లో డబ్బులు లేనప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, తర్వాత బ్యాంక్ చలానా అని చెప్పేసి ఉంది. ఒకవేళ చలానా తీయాలంటే ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి యాడ్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి, మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన బ్యాంక్ అకౌంట్ కానీ, అవతల బ్యాంక్ అకౌంట్ కానీ, ఎందుకంటే వాళ్ళకి పంపించడానికి కూడా ఈ విధంగా అయితే మనం పంపించవచ్చు. ఓకేనా, ఇక్కడ కాకపోతే మనం పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాలి, చెక్ కూడా ఏదన్నా పాస్బుక్ కానీ చెక్ కానీ ఏదో ఉంటే మనం అయితే అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా టోటల్గా ఇచ్చేసి. ఓకేనా, అంతా మనీకి సంబంధించిందే ఉంటుంది. డీజీపే లైట్ అంటే ఇంతకుముందు మనం డీజీపే ఎలా వాడేవాళ్ళం, ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇది వెర్షన్ అనేది అప్డేట్ చేశారనమాట. ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా ఉంది, బాగా పనిచేస్తుంది కూడా. ఓకేనా, ఏటీఎం మెషిన్ ఉంటే కనుక ఇక్కడ నుంచి డ్రైవర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అవుద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవడానికి, బట్ ఇది ఏంటంటే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అది మీ ఇష్టం. ఎవరికైనా చేస్తే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి చేయండి. ఓకేనా, అయితే కేవైసీ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాతే మనకి ఈ సర్వీసులన్నీ కూడా బాగా పనిచేస్తాయి అనమాట. అది మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇందులో మనకి మాక్సిమం బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ సర్వీస్లోని ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ అనమాట. వేలిముద్ర ద్వారా అమౌంట్ తీస్తూ ఉంటారు కదా వాళ్ళకి, నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్, ఈ రెండు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఎవరికైనా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక ఇంకా రాకపోతే ఒకసారి మన డిఎం గారిని అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.